శ్వేత అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? ప్రెజెంట్ ఇప్పుడైతే చూస్తలేను. మొన్న 3 ఎపిసోడ్స్ అయితే నేను చూసాను. ఫైనల్కి వచ్చింది కదా, మరి టైటిల్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు? పల్లవ్ ప్రశాంత్ అన్న. పల్లవ్ ప్రశాంత్. కానీ టైటిల్ అమర్దీప్ ఇవ్వాలని ప్లానింగ్ జరుగుతుంది లోపల అంటున్నారు కదా, జరుగుతుంది కానీ ఇప్పుడు మనం ఆడేదాన్ని బట్టి చూస్తున్నారు కానీ టైటిల్ ఎవరు తీసుకుంటారు ఎవరు అనేది మనకు తెలీదు. ఓటింగ్కి అయితే పల్లవ్ ప్రశాంత్కి అయితే వెళ్తున్నాయి. మొన్నటి వరకు కాల్స్ ఆపారు, మళ్ళీ ఇప్పుడు కాల్స్ అటెంప్ట్ చేస్తున్నారు. పల్లవ్ ప్రశాంత్ ఓట్లు అనేది ఇప్పుడు పడుతున్నాయి కానీ మొన్నటి వరకు పర్లేదు చెప్పాలి అంటే. ఎన్ని కాల్స్ చేసినా అన్ని కట్ అవుతున్నాయి కానీ వేరే వాళ్ళకి చేస్తే ఓట్లు వెళ్తారు. ఇది న్యాయమేనా? అది అనుకోకూడదు. అంటే నిన్న కూడా పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పోయి గొడవ పెట్టుకున్నారంట. దీని గురించి ఏమంటారు? గొడవ పెట్టుకున్నారు అంటే ఒక యాజ్ ఎ రైతు బిడ్డ ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళాడు. మనం అందరం సపోర్ట్ చేస్తున్నాం ఆయనకి. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళినందుకు ఫేమ్ రాలేదు కానీ ఆయన ఫస్ట్ నుంచి ఫేమ్లోనే ఉన్నాడు కదా, యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేమ్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళాడు నాకు తెలిసి. ఇప్పుడు యాజ్ నేను చెప్పింది ఏంటంటే ఒక్కొక్క రైతు బిడ్డ ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఎన్ని వీక్స్ ఉండాలి అనుకుంటే 1 వీక్ 2 వీక్స్ ఉండి ఎలిమినేట్ అయిపోవచ్చు కదా. లాస్ట్ వరకు ఉన్నారు ఎందుకు? ఫస్ట్ ఆయన తప్పులు చేశాడు, చేయలేదని అనట్లేదు. ఆ తప్పులు నిలబెట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ వరకు ఈ లాస్ట్ వరకు ఉన్నాడు కాబట్టి ఇంతవరకు నిలబడ్డాడు గట్టిగా. ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం అది చేయలేం కదా. ట్రోల్స్ వచ్చినాయి మళ్ళీ మధ్యలో, పల్లవ్ ప్రశాంత్కి ఇంత వస్తుంది అంత ఉంది అని చెప్పి వెళ్ళి చూస్తే ఏముంది? ఏం లేదు. అక్కడ జస్ట్ ఒక ఇల్లు, ఒక అదేమంటారు ట్రాక్టర్, ఎడ్లు బండి, పొలం. ఆయనకు ఉందండి ఏంటి? ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, చాలా పెద్ద మనీ పర్సన్ అని చెప్పేసి ఉన్నారు. కరెక్టా? ఇది వెళ్ళి చూసేదాకా తెలీదు. ఎంతమంది తన హౌస్ మేకింగ్ చేశారో మీకు కూడా తెలిసే ఉంటుంది యూట్యూబ్లో. ఒకవేళ అమర్దీప్కి టైటిల్ ఇస్తే బిగ్ బాస్ అన్ఫేర్ అనుకోవచ్చు? ఇంకా అన్ఫేర్ అని నేను చెప్పను. బిగ్ బాస్ అనేది మంచి మైండ్ ఇది చేసి ఆడి గేమ్ అది. ఇప్పుడు ఎవరి మైండ్ ఎలా ఉంటుందో అన్నిట్లో వాటిల్లోనే తెలుస్తుంది. ఇప్పుడు బయట ఒకలాగా లోపలికి ఒకలాగా అయితే ఆడలేరు. ఇప్పుడు అన్నీ అనేది ఎలిమినేషన్ టైమ్స్లోనే చెప్తారు వాళ్ళు. ఇది అన్నారు ఇది అన్నారు అని కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు. ఏంటి అనేది ఇప్పుడు ఎవరు గట్టిగా ప్లాట్ఫామ్ మీద నుంచొని ఎవరు ఎంత బలం ఉందో వాళ్ళు ఇక్కడ చూపించుకుంటున్నారు కానీ స్టార్టింగ్లో అయితే ఎవరు చూపించుకోలేదు ఇంత స్టామినా అనేది. అంటే డే మారేకుంది ఈ నా స్టామినా ఇది, నా స్టామినా ఇది అంటే ఇప్పుడు ఆ స్టామినాని బట్టి అంటే మీ స్టామినా మీకు తెలియదా ముందు అనకూడదు కానీ. టాప్ 3 ఎవరు ఉంటారు ఇస్తారు? అర్జున్ గారు, సెకండ్ వచ్చేసి శివాజీ గారు, స్టార్టింగ్ వచ్చేసి పల్లవ్ ప్రశాంత్. ఫైనల్గా టైటిల్ ఎవరు కొడతారు? పల్లవ్ ప్రశాంత్. థ్యాంక్స్ అండి. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.